టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధం. హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం. స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బావిలో పడిన మహిళ. చాకచక్యంగా మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది. అనంతపురం తాడిపత్రిలో దొంగలు వరుస చోరీలు. పలు దుకాణాల్లో షట్టర్లు పగలగొట్టి లూటీ. డీటెయిల్స్ చూస్తాయి. అనంతపురం తాడిపత్రిలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. పట్టణంలోని పుట్లూరు రోడ్డులో పలు దుకాణాల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పుట్లూరు రోడ్డులోని ఆయిల్ దుకాణం, కిరాణా కొట్టు, మెడికల్ స్టోర్స్ సంబంధించిన షట్టర్లు పగులగొట్టి అందులో ఉన్న 50,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్టు ఎస్ఐ గౌష్ బాషా తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజారపు ఎర్రనాయుడు తనయుడు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నరసన్నపేట పట్టణంలో టీడీపీ నేతలు బాణసంచా కాలుతూ స్వీట్స్ పంచిపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడుగా రామ్మోహన్ జిల్లా ఖ్యాతిని పార్లమెంట్లో గలం విప్పనున్నారు. అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకుని నాకు నిరంతరం గైడెన్స్, సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి అందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం ఎంతవరకు తీసుకుని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పటంలో నడిపి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారు చేయాలి. అదే మా అందరి తాలూకు లక్ష్యం. దానికి కేంద్రం నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే సహకారం పొందాలి. అలాగే దేశ నిర్మాణంలో ప్రధానమంత్రి గారు కూడా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచంలో నిలబెట్టాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఆయనకి కూడా
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేశామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మూడవసారి కూడా ప్రజలు అవకాశం ఇస్తారని భావించానన్నారు. జగన్ అనేక కుటుంబాలకు న్యాయం చేశారని, వైసీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, నిరుత్సాహపడవద్దని సూచించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడకుండా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావాలని కోరారు. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో అందరం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడకుండా, ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని కోరుతున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతూ ఉన్నాను. ఈరోజు మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు చేయకుండా, దాడులకి తావివ్వకుండా మీ వాళ్ళని కూడా కట్టడి చేసుకొని ఇలాంటి సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పి, నియోజకవర్గంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను, ప్రత్యేకమైన పీస్ కమిటీలు ఏదైనా ఏర్పాటు చేయించి గ్రామ స్థాయి లెవెల్లో ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అందరం కూడా పనిచేయాలి, కృషి చేయాలని చెప్పి నరసరావుపేటలో అందరికీ కూడా, అన్ని పార్టీల వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఎన్నికల్లో మీరందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఎంతో సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కానీ, ప్రజలతో మమేకం అవటం కానీ ఇవన్నీ కూడా చేసాం. సో కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లానే అధికారులు కూడా, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టంతో నరసరావుపేటలో ఒక మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అట్లానే నరసరావుపేటలో అభివృద్ధికి మా యొక్క సహకారం ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లానే గ్రామాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ, మా యొక్క నాయకులకి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనపర్తి మండలం రామవరంలో వైసీపీ సర్పంచ్ గిరిడ గంగాభవాని, ఆమె భర్త రాజు మరో 50 మందితో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ ఓటమి నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ సమక్షంలో మరి సాయం జరుగుతుంది. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి రైట్ సార్. ఓకే సార్.
జాయినింగ్ అన్న ముందు వచ్చాను మీకు వీడియో కంటిన్యూ పెట్టా వీడియో కంటిన్యూ పెట్టా అవును చేయి అమ్మలు చేయడం లేదండి ఒక రోజు బావిలో పడిన ఓ మహిళను ఫైర్ సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కూర రాజమణి అనే మహిళ బొద్దిపోచమ్మ వీధిలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మహిళను బయటకు తీశారు. రాజమణికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి మీడియా మొగల్ రామోజీరావు ఇక లేరు. వయసు సంబంధిత అనారోగ్యంతో ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీ మరణంపై స్పందించారు. రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. రామోజీరావు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ రంగంలో ప్రవేశించినా సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని కొనియాడారు. రామోజీరావు గారి మరణ వార్త బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆయన ఎవరితోనూ రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారు. నేను ఆయనను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశా, కానీ కుదరలేదు. రామోజీరావు ఒక ఫైటర్. ఏ రంగంలోకి ప్రవేశించినా కూడా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. దేశంలో ఇంత పలుకుబడి కలిగిన వ్యక్తిని మరెక్కడా చూడలేదు. ఆయనే లేనప్పుడు ఇంకా ఆయనపై ఫైట్ ఉండదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. రామోజీరావు గారి మరణ వార్త ఈరోజు ఉదయమే చాలా బాధ కలిగించింది. అయితే మన శాస్త్రాల ప్రకారం జాతస్య హి ధ్రువో మృత్యు వాంసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి. ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవటం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిది. ఆయన పూర్తి జీవితం గడిపారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ
ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగలిగారు. నేను మీకు అనేక సార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. మనిషి అన్నాక జాతస్థాయి ధ్రువ వృత్తి కదా, చనిపోక తప్పదు. కానీ నాకెందుకో నేను ఆయన్ని కలవగలనని అనుకున్నాను. అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టినా నన్ను ఒకసారి ఎందుకో కుదరలేదు. ఎనివే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన లేకపోతే ఆయన మీద పోరాటం. ఈ ప్రశ్నలకి ఇది సమయం కాదు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం. స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బావిలో పడిన మహిళ, చాకచక్యంగా మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది. అనంతపురం తాడిపత్రిలో దొంగలు వరుస చోరీలు, పలు దుకాణాల్లో షట్టర్లు పగలగొట్టి లూటీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్యం సమాజ హితం.